అంటే లొకేషన్‌లో ఇది ఫోక్ డాన్స్ అంటేనే కొంచెం డాన్స్ అంటేనే ఎక్కువ హెవీ స్టెప్స్ ఉంటాయి. అలాగే అలసిపోతుంటాం. ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయింది అనిపించినా ఎప్పుడైనా అండ్ అట్లా యాక్సిడెంట్ కూడా అయింది. ఎలా మేనేజ్ చేసావు ఆఫ్టర్ దట్? యాక్సిడెంట్ అయిన 1 మంత్ నేను షూట్స్‌కి వెళ్ళలేదు. ఓకే. దాని తర్వాత ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను అక్క. అను ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఓకే. ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసాం. ఆ సాంగ్‌కి నైట్ షూట్ ఉండే. మాకు చెప్పలేదు ఫస్ట్. అంటే లైక్ 10, 11 వరకు అయిపోతుంది అన్నారు కానీ షూట్ 1, 2 వరకు చేశారు. అప్పుడు ఒక పక్క పెయిన్. ఆ షూట్‌కి నేను ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాను యాక్చువల్లీ. ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడ నన్ను ఆ సిచ్యువేషన్ చూసి బాగా ఫీల్ అయ్యి ఏడ్చేసింది మమ్మీ. అంటే ఏంది ఇంత నొప్పి పెట్టుకొని అవసరమా షూట్ వద్దన్నారు. నేనేం చేశాను అంటే సాంగ్ బాగుంది కదా, జనాలకు ఒక కొత్తదనం ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా గ్యాప్ వచ్చింది. అండ్ ఆ షూట్లో నా బుగ్గలు ఇంత ఉన్నాయి. అంటే కొంచెం బాగా కూడా తిని తిని ఇటు ఇటు బుగ్గలు బాగా పెంచేసాను ఆ షూట్లో అయితే. షాక్ అయ్యారా? అంటే పర్సనాలిటీ బక్కగుండి బుగ్గలు ఏంది ఇంత పెంచేసింది అన్నారు. నేనేమన్నా అంటే స్టార్టప్ కదా బుగ్గలు, ఏం కాదు, ఇది ఒక జనాలకు ఒక కొత్త లుక్ అనిపిస్తుంది అని చెప్పేశాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్కి ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అంటే చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయి, రిజెక్ట్ చేసిందని విన్నాం. ఎనీ రీజన్? ఎన్ని కౌంట్స్ వచ్చి ఉంటాయి? అంటే ప్రపోజల్స్ అయితే వచ్చాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అక్క లవ్ మీద. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మోర్ దెన్ 10 to 15. అంతమంది ప్రపోజ్ చేశారా? ఎలా? షూట్ దగ్గరేనా లేకపోతే అంటే కొంతమంది షూట్ ఫ్యామిలీ సైడ్ అట్లాంటివి ఏం లేవు. ఫ్యామిలీ చాలా డీసెంట్, స్ట్రిక్ట్ డీసెంట్. సో టెల్ మీ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు నచ్చాలి అంటే ఒక అబ్బాయిలో ఏముండాలి? ఇప్పటి వరకు అలాంటివి ఏం ఆలోచించలేదు. నో క్వాలిటీస్. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్క అమ్మాయి, నా కాబోయే హస్బెండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇలా అర్థం చేసుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అండ్ ఇప్పుడు నేనున్న ఈ ఫీల్డ్లో మీకు తెలిసిందే, మనం చుట్టూతో ఒక 10 మంది అబ్బాయిలతో వర్క్ చేస్తూ ఉంటాం. లైక్ మనం తెలుసు వాళ్ళని ఏమని పిలుస్తున్నాం, అన్న లేదా అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడినా మనం అదే ఫీల్తో మాట్లాడతాం తప్ప నెగిటివ్గా చూడం కదా. మనకు వచ్చే పర్సన్ దాన్ని రాంగ్గా చూడకుండా అర్థం చేసుకునే పర్సన్ అయితే బాగుంటుంది అని నా ఫీల్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎట్లుంటారు లొకేషన్లో మీరు? అంటే సరదాగా ఉంటారా? స్ట్రిక్ట్ షూట్ అంటే షూటే, తర్వాత ఏదైనా ఇట్లా ఎలా ఉంటారు? అలా చేస్తారా బాగా ఫుల్గా? ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ చెప్తా. ఫన్నీ మూమెంట్ అంటే షూట్ టైంలో ఎక్కువ నాకు చింతకాయలు బాగా దొరుకుతాయి అన్నమాట. ఓకే. షూట్ జరిగే టైంలో తీసుకుంటా తింటా, అదే టైంలో టేక్ ఉంటుంది. అంటే లోపల నోట్లో చింతకాయ ఉంటుంది. ఇట్లా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా, హీరో డైలాగ్ చెప్పేటప్పుడు నేను తింటూనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. అది అక్కడ సెట్లో ఉన్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలియదు కదా. సడన్గా డైరెక్టర్ ఏం చేస్తా, టేక్ రెడీ అమ్మ అంటారు. సో ఇంకా వాళ్ళకి చెప్పలేము. అంటే నా దగ్గర ఏముంది, చాక్లెట్స్ తింటూ ఉంటాం మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు. ఇంక ఇట్లా ఉంటుంది. తర్వాత కట్ అయ్యాక ఏం చేస్తున్నాం అంటే, సార్ మీరు సడన్గా టేక్ అన్నారు, అక్కడ కెమెరా రెడీగా ఉంది కదా, తినుకుంటూనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసాను. తీరేసి అక్కడ ఎక్స్ప్రెషన్స్ బాగా వచ్చాయి. ఈవెన్ రాధమ్మ పార్ట్ 2లో కూడా నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ తినేటప్పుడే జరిగిపోయినాయి అనుకోండి. ఫన్నీ చాలానే ఉన్నాయి. లైక్ డాన్సర్స్ అందరం కలిసి మింగిల్ అయిపోయి ఎంజాయ్ చేయడం. నైట్ అవ్వగానే ప్రాక్టీస్ ముందు రోజు బాగా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు షూట్ అంటే దాని ముందు రోజు ప్రాక్టీస్ పెడతారు. ప్రాక్టీస్ టైంలో అందరం సరదాగా కలిసిపోయి సమ్ క్రియేట్ చేస్తాం.